అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. ఈరోజు మనం సంక్రాంతి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. క్రాంతి అంటే వెలుగు అని అర్థం. సంక్రాంతి అంటే చేరుకొనుట అని అర్థం ఉంది. మొత్తం భూమండలానికంతా కూడా ఆధారం సూర్యుడు అని చెప్పవచ్చు. ఈ సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉండే కాలాన్ని ఆయా సంక్రాంతిగా చెప్తారు. ఇప్పుడు మేషరాశిలో ఉంటే మేష సంక్రాంతి. ఆ విధంగా ఇప్పుడు మనం జరుపుకుంటున్నది మకర సంక్రాంతి. మకర రాశిలో సూర్యుడు ఉంటాడు. అంటే ధను రాశి నుంచి మకర రాశిలోకి వస్తాడు. ధనుర్మాసం అనే మాట మీరు వినుంటారు. ఆ ధను రాశిలో ఉన్నప్పుడు వాతావరణాన్ని బట్టి ధనుర్ సంక్రాంతి ఉంటుంది. ఇప్పుడు వాతావరణం మారుతుంది. సూర్యుడు భూమికి దూరంగా ఉన్నప్పుడు వాతావరణం చలిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో సైన్సు మతము కలగలిసి ఉంటుంది. సైన్స్ లేని మతం గుడ్డిది, మతం లేని సైన్స్ కుంటిది అన్నారు. కాబట్టి రెండింటిని సమన్వయం చేసుకొని మనం ఈ విషయాలు తెలుసుకుందాం. సూర్యుడు అంటే ఒక నక్షత్రం అని మనందరికీ తెలుసు. ఈ నక్షత్రం చుట్టూ ఉండేటువంటి ఈ నవగ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దానివల్ల రాత్రి పగలు దినము గంటలు నిమిషాలు కాలం అంతా ఏర్పడుతుంది. ఈ కాలగమనం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఈ కాలగణన ద్వారానే మనం 364 లేదా 65 రోజులు జరిగే పండుగలు పబ్బాలు జరుపుకుంటాం. తెలుగు వాళ్లకు చాలా ముఖ్యమైన పండుగ సంక్రాంతి. మనం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం తీసుకున్నా కూడా 13, 14, 15, 16 డేట్లు మాత్రం కరెక్ట్గా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి సంక్రాంతికి. ఇలా డేట్లతో కలిసి వచ్చేటువంటి ఒకే ఒక పండుగ సంక్రాంతి మాత్రమే. ఈ సంక్రాంతి అంటూనే ఇది రైతుల పండుగ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. రైతన్న లేకపోతే మనం భోజనం చేయలేం. ఈ 5 వేళ్లతో నోట్లోకి అన్నం పోవాలంటే 10 వేళ్లతో రైతన్నకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన 10 వేళ్ళు భూమిలోకి పోతే మన 5 వేళ్ళు నోట్లోకి పోతాయి. మరి అందువలన రైతులను సాంప్రదాయాలను సంరక్షించుకునేటువంటి ఆగత్యం ఏర్పడినటువంటి ఈ రోజుల్లో సంక్రాంతి గురించి కొన్ని విషయాలు తెలియజెప్పడానికి మీ అందరి సహకారంతో ముందుకు వస్తున్నాను. మరి కాలం అని అంటూనే అందరికీ సమానమైనది కాలం. పేదవాడికి, ధనికుడికి, రోగికి, యోగికి, భోగికి అందరికీ సమానమైనటువంటి ఈ 24 గంటల చిల్లర అని అనుకుంటే ఈ కాలగమనంలో మనకు ఈ సంక్రాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. మహాభారతంలో భీష్ముడు కూడా చివరి ఘట్టంలో మరణానికి సమీపంగా ఉన్నా కానీ మకర సంక్రాంతి వరకు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వరకు అలాగే ప్రాణాలు నిలుపుకొని ఉంటాడు. దీనికి కారణం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకు తెల్లవారేటువంటి ఒక దశ లాంటిది. ఉత్తరాయణం దక్షిణాయనం, అయనం అంటే ప్రయాణం అని అర్థం. ఉత్తరం వైపు ప్రయాణమే ఉత్తరాయణము, దక్షిణం వైపు ప్రయాణమే దక్షిణాయనం. అంటే సూర్యుడు తిరుగుతున్నటువంటి రాశిని బట్టి మనం ఈ అయనాలు ఇవన్నీ చెప్పుకుంటాం. ఈ మకర సంక్రాంతి వచ్చిన సమయంలో భూమి మీద చాలా మార్పులు వస్తాయి. కాచే నుసరికలు ఊచన్ చేమంతి విరులు భూమికి బరువై అహములు సన్నములయ్యను దహనము హితమయ్యే దీర్ఘశీతోపేతంబై ఊహు అని వడికెలు కము ముర్వీనాథ అని కంకంటి పాపరాజు ఈ పరిస్థితి సంక్రాంతి గురించి తెలియజేస్తాడు. ఇప్పుడు భోగి మంటలు వేసుకోవడం, సంక్రాంతి పండుగ రోజు వంటలు చేసుకోవడం, కనుమ రోజు పశువుల పండుగ జరుపుకోవడం, ముక్కనుమ రోజుకి ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉండడం, ఇవన్నీ ప్రజల యొక్క అలవాట్లలో ఇప్పటికి కూడా కనిపిస్తుంది. మరి పంటలన్నీ ఇంటికి చేరే సమయం కాబట్టి దీన్ని మనం మకర సంక్రాంతి వేళ అనుకుంటాం. పౌష్య మహాలక్ష్మి అని అంటారు. ఈ పుష్యమి నక్షత్రంతో ఏర్పడుతుంది కాబట్టి ఇది పౌష్యమాసంగా చెప్తాం. దీన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్తాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఏమేం చేయాలి సంక్రాంతి రోజు అనేటువంటి విషయాలు చెప్పుకుందాం. భోగి అంటే భోగాలను అనుభవించడం. ఇది సైన్స్ ప్రకారం తీసుకుంటే చలి ఎక్కువగా ఉండేటువంటి సమయం కాబట్టి శరీరంలో ఆరోగ్యరీత్యా చాలా మార్పులు ఏర్పడతాయి. శరీరానికి కావాల్సినటువంటి ఉష్ణము సరిగా అందదు. మన శరీరంలో ఎడిపోస్ అనేటువంటి ఒక కణజాలం ఉంటుంది. దాని కారణంగా వేడి శరీరానికి అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం మీద పొరలుగా ఏర్పడుతుందో
అంటే శరీరం చిన్న చిన్న పొరలుగా విడిపోతుందో అప్పుడు శరీరానికి తగినంత వేడి లభించదు. అందువల్లనే తినేటువంటి వంటలలో కూడా కొన్ని పదార్థాలను ప్రత్యేకంగా వాడుకోవాలి. ఉదాహరణకి వేడి పుట్టించేవి అంటే నువ్వులు, తెల్ల నువ్వులు కానివ్వండి, నల్ల నువ్వులు కానివ్వండి, వీటికి జంతికలలో కానీ, అరిసెలలో కానీ, ఓలిగలలో కానీ అనేక రకాలైనటువంటి నువ్వులు అని చేస్తారు. అంటే ముఖ్యంగా మనం శనగ విత్తనాలను తయారు చేసుకొని దాన్ని అందంగా తయారు చేసి దానిలోకి చక్కెర పలుకులు, అదేవిధంగా నువ్వులు ఇవన్నీ కలుపుతారు. ఈ నెగళ్ళు అని కూడా పిలుస్తారు. నెగడు అంటే మామూలుగా వేడి అని అర్థం. ఆ వేడి పుట్టించే పదార్థం కావాలన్నా దీన్ని అందరికీ పంచడం జరుగుతుంది. మరి అది తినడం వల్ల కూడా శరీరానికి వేడి తగినంత లభిస్తుంది. ఇక నువ్వుల నూనె ఆరోగ్యప్రదమైంది. మనకు తెలిసినంత వరకు నువ్వుల నూనె చేసేటువంటి ఉష్ణం శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యరీత్యా కూడా మంచిది. అందుకే పహిల్మాన్లు నువ్వుల నూనెను పూసుకొని అదంతా లోపలికి ఇమిరిన తర్వాత బయటకు వచ్చే చెమట వరకు వాళ్ళు వ్యాయామం చేస్తారని కోడి రామ్మూర్తి లాంటి వాళ్ళ జీవితాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. మరి కాబట్టి నువ్వుల నూనెతో తయారు చేసినటువంటి అరిసెలు ఇలాంటివి తినడం వల్ల కూడా శరీరానికి వేడి బాగా లభిస్తుంది. ఇక తర్వాత సూర్యుని కిరణాలలో వేడి కొంచెం తక్కువగా ఉంటుంది ఉదయం పూట. అందువల్లనే ఈ మంచు పొరలుగా తెరలుగా కమ్ముకోవడం వల్ల బయట వాతావరణం అంతా చల్లగా ఉండడం, మనిషి వెచ్చదనం కోసం తహతహలాడడం కనిపిస్తుంది. చివరికి పిల్లులు, కుక్కలు కూడా గుంతలు తోడుకొని దాంట్లో పడుకోవడం చూస్తూ ఉంటాం. ఇదంతా చూస్తూ ఉంటే ఈ ప్రకృతి అనేటువంటి ఒక క్యాలెండర్ మనకు జీవితాంతం మనకు కొన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ఈ మకర సంక్రాంతి వచ్చిన సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పులు ఏమిటి అంటే, ఈ శనగ పంట బాగా పండుతుంది. అంటే శనగలు, ఆ శనగలు కేవలం మంచు పడ్డం వల్లనే తయారవుతుందని రైతులు చెప్తూ ఉంటారు. అదేవిధంగా మొక్కజొన్నలు, తర్వాత జొన్న పంట ఇవన్నీ కూడా వర్షం తక్కువగా ఉండే సమయంలో మంచుతోనే బాగా కురుస్తాయి. తర్వాత చాలామంది ఈ ధనుర్మాసానికి సంబంధించి తిరుప్పావై లాంటివన్నీ కూడా పాసురం అనే పేరుతో ఉండేటువంటి పద్యాలను గానం చేసి ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. ఇంకొక కథ ప్రకారం శంకరాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు. వాణ్ణి మహావిష్ణువు సంహరించడం వలన ఈ సంక్రాంతి వచ్చింది అనేటువంటి ఒక పుణ్యకథ కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేసేటువంటి దానాలు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ఆకార పుష్టి నైవేద్య నష్టి అని చెప్పేటువంటి సింబల్ గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయలో ఉండే విత్తనాలు తినడం వలన ఆరోగ్యరీత్యా చాలా మేలు జరుగుతుంది. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఒక్క పలుకులు తయారు చేసి అందులోకి వీటిని కలిపేవాళ్ళు, అంటే ఆ విత్తనాలని. దాని ద్వారా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పవచ్చు. మనం తినేటువంటి డ్రై ఫ్రూట్స్లో ప్రముఖ స్థానం ఈ విత్తనాలకి, అంటే గుమ్మడి విత్తనాలకి ఉంటుంది. మరి గుమ్మడిని దానం చేస్తే భూమిని దానం చేసినంత పుణ్యం అని చెప్తూ ఉంటారు. సంక్రాంతి రోజున నువ్వులు ఓ పళ్ళెంలో పెట్టి దానిపైన గుమ్మడికాయ పెట్టి మనకు దొరికేటువంటి చెరుకు పీసులు దాని మీద పెట్టి రేగుపళ్ళను పెట్టి దానం చేయడం జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుడికి ఒక గుమ్మడికాయ దానం చేస్తే హిరణ్య దానం కంటే గొప్పదని మరి గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పంటలు ఏవైతే పండుతాయో వాటిని రైతులు ఎంతో ఇష్టంగా పిండి వంటలు తయారు చేసుకొని తింటారు. మనకు బెల్లం తయారు కావడానికి ముఖ్యమైనటువంటి ముడి సరుకు చెరకు. వంట చెరుకు అంటే మీకు తెలిసినట్టు కట్టెలు, చెరకు అంటే తినేటువంటి ఈ చెరుకు గడ. ఈ చెరుకు గడ మరి ఈ వాతావరణంలో బాగా ఇంటికి చేరడం, ఆ చెరుకు ద్వారా రకరకాల పదార్థాలు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ చెరుకును కూడా ఆరోగ్యరీత్యా మనం సేవించడం మంచిది. అదేవిధంగా ఇంకా అలంకరణల విషయాలకు వస్తే ఇంటి ముందర గొబ్బెమ్మలు పెట్టడం, రంగువలలతో అలంకరించడం జరుగుతుంది. ఈ రంగువలల్లో ఇప్పుడు పిండి పదార్థాలు కాకుండా ఎక్కువగా ఈ కలర్స్ వాడుతూ ఉన్నారు. ఆ కలర్స్ వలన ఒక రకంగా చెప్పాలంటే కాలుష్యం ఏర్పడే అవకాశం బాగా ఉంది. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ వరి పిండితో పెట్టేవాళ్ళు. దానివల్ల చీమలు, చిన్న చిన్న పురుగులు ఆహారాన్ని తీసుకోవడం జరుగుతూ ఉండేది. మరి అందంగా భూమిని అలంకరించడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఈ ముగ్గులు వేయడంలో కూడా శుభానికి అశుభానికి ఉండేటువంటి ముగ్గులు ఉంటాయి.
ఏదైనా ఒక అందమైన ముగ్గు పెట్టిన తర్వాత 2 కర్రలు అటువైపు ఇటువైపు వేస్తే అది శుభానికి గుర్తుగా చెప్తాం. అశుభం అంటే కేవలం ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టకుండా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఆవు పేడతో అలకడం వలన మరి అవి తిన్నటువంటి పదార్థాలు కొన్ని పేడ ద్వారా వచ్చినటువంటి వాటిని పురుగులు తినడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యుని నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ని వెనక్కి పంపించే శక్తి ఆవు పేడకు ఉంది. అందువల్లనే ఆవు పేడతో అలుకుతారు. ఇప్పుడు అన్ని ఇళ్లల్లోనూ టైల్స్ వచ్చేసినాయి. స్టైల్గా టైల్ మీద జారి పడుతూ ఉంటాం. కానీ ఒకప్పుడు చెప్పాలంటే ఈ ఆవు పేడతో అలకడం వలన ఎంతో అందంగా ఇళ్ళు కనిపించేవి. ఇళ్లకు మామిడి తోరణాలు కట్టడం, గుమ్మాలన్నీ అలంకరించడం, అదేవిధంగా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని తోరణాలుగా కట్టడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే మామిడి ఆకులు ఎండిపోతాయి, కానీ వరితో కట్టినటువంటివి ఆ చిన్న చిన్న గువ్వలకి వాటికి ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఈ సంక్రాంతి గొప్ప విషయం ఏంటంటే రైతన్న ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చేటువంటి ఆనంద సమయం. పశువులను కూడాను ఇక్కడ అలంకరించి పశువుల పండగ అనేటువంటిది జరుపుతారు. మొదటి రోజుని భోగి అంటాం. భోగి అంటే భోగి మంటలు వేసుకోవడం. భోగి మంటల్లో ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులన్నీ వేసేసి వెలిగించేసి కొత్తవి తెచ్చుకోవడం జరుగుతుంది. మామూలుగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారమైన మనకుండేటువంటి కొన్ని నమ్మకాల ప్రకారమైన వాడినటువంటి కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. వాటిలో విరిగిపోయినటువంటి కొన్ని వస్తువుల్ని ఈ భోగి మంటల్లో వేసేస్తారు. ఈ చీపుర్లు కానీ చాటలు కానీ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటారు. కాబట్టి కొత్తగా కళకళలాడడానికి సంక్రాంతి కనిపిస్తుంది. మకరం అంటే మొసలి. మొసలి ఏ విధంగా గట్టిపట్టు పడుతుందో చెల్లి పులిలాగా అదేవిధంగా మొసలిలాగా మనల్ని పట్టుకుంటుంది. కాబట్టి తమాషగా మకర సంక్రాంతి అని కూడా చెప్పుకోవచ్చు. మేషాదిగా తీసుకున్నటువంటి విషయంలో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి వస్తాడు. కాబట్టి ఈ మకర సంక్రాంతిలో చాలా విషయాలు సి విటమిన్కి సంబంధించినటువంటి పంటలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కాచె ఉసిరికలు అని అంటారు. ఉసిరికాయలు బాగా దొరుకుతాయి. ఇప్పుడు ఉసిరిలో ఉసురు సిరి 2 మాటలు ఉన్నాయి. బాగా 16-20 రోగాలు దాకా తగ్గాలంటే ఉసిరికాయను తినాలి. ఏ రూపంలోనైనా ఉసిరిని భుజించవచ్చు. ఉదాహరణకి ఉసిరి పైన దీపం పెట్టడం కూడా అదే ఉద్దేశమే. ఆ గాలి తగలడం వలన అనారోగ్యాలు బాగా తగ్గుతాయి. ఈ సి విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని పెంచడానికి సి విటమిన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేటువంటి నారింజ కాయలు, రేగుపళ్ళు. ఈ రేగుపళ్ళను ఒక ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తారు. ఈ రేగుపళ్ళను పిల్లలకి మరి బోటికలు అని వేస్తారు. అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో చిన్న చెరుకు పిచ్చలు, రేగుపళ్ళు, చిన్న చిల్లర కాసులు వేసి పిల్లలకి దిష్టి తీయడం లాగా తలపైన పోస్తారు. ఆ చిన్నపిల్లలకి అలా వేయడం ద్వారా ఆ వాసనలు కూడా తగిలి వాళ్ళకు కొన్ని జలుబులు, ఇలా దగ్గులు లాంటివి తగ్గుతాయని పూర్వకాలం భావించేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు ఈ అనపకాయలని వస్తుంటాయి. కొన్ని ప్రాంతంలో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ అనపకాయలు కూడా బాగా శరీరానికి వేడిని అందిస్తాయి. అదేవిధంగా వాత ప్రభావాన్ని కూడా కలిగిస్తాయి. కాబట్టి కన్నడ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో ఎక్కువగా చాలామంది ఇప్పుడు వంటల్లో వాటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక ఈ రేగుపళ్ళను తినడం ద్వారా శరీరానికి సి విటమిన్ బాగా అందుతుంది. కొంతమంది ఈ సమయంలో దొరికేటువంటి ఆ రేగుపళ్ళను బాగా రుబ్బి చిన్న చిన్న ఏమంటారు రొట్టెల్లాగా తయారు చేసి ఎండకు పెట్టుకొని సంవత్సర కాలం అంతా తింటూ ఉంటారు. ఈ ఉసిరికాయలను కూడాను నిల్వ చేసుకుంటారు రకరకాలుగా. కొంతమంది ఉసిరి మురబ్బా తయారు చేసుకుంటారు. కొంతమంది ఏమో ఆ ఉసిరి ఏమంటారు దాన్ని పచ్చడిలాగా, నిలువ పచ్చడిలాగా చేసుకుంటారు. ఇంకా కొంతమంది ఊరగాయ వేస్తారు. సంవత్సరం అంతా తినడం ద్వారా కూడా అనేక రోగాలు నయం అవుతాయి. మనకు తెలిసినట్టు కనకదారాస్తవానికి మూలం ఉసిరికాయ. ఒకసారి శంకరాచార్యులు వారు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు భిక్షాందేహి అని భిక్షం అడిగితే ఆ ఇంటి ఇల్లాలు చాలా కోపిష్టి, అలుకుతూ ఉండి ఆ అలుకుగుడ్డలో ఉసిరికాయ ఉంటే అది తెచ్చి వేస్తుందన్నమాట, అవమానం చేస్తున్నట్టుగా. కానీ శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయని తీసుకొని సంతోషపడి ఆమె ఇంటి దగ్గర ఉండే ఆ చెట్టు ఉసిరికాయని కనకదారాస్తవం చదవడం వలన అందులో ప్రతి ఉసిరికాయ కూడా బంగారు ఉసిరికాయగా మారిపోతుంది అని చెప్తారు. కాబట్టి ఇంత మహిమ కలిగినటువంటి ఆ ఉసిరికాయను ఆరోగ్యం కోసం తీసుకోండి.
భోగి పళ్ళను తీసుకోండి, అంటే రేగు పళ్ళను తీసుకోండి. ఆరోగ్యరీత్యా ఈ శనగలను, నువ్వులను బాగా వాడండి, నువ్వుల నూనె వాడండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఈ సంక్రాంతికి సంబంధించి ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే.